సింగరేణి కార్మికులకు సంబంధించి చూస్తే సింగరేణి కార్మికులకు రేవంత్ శటగోపం పెట్టిండు. ఏ రకంగా శటగోపం పెట్టిండో ఇక్కడ మీరు చూడండి, అర్థమవుతుంది. బోనస్ పేరుతో మరోసారి దగ, ఇచ్చింది 13%, చెప్పుకునేది 34%. సింగరేణి మొత్తం లాభాలు 6,394 కోట్లు. సింగరేణికి మొత్తం వచ్చినటువంటి ఈ సంవత్సరం లాభాలు 6,394 కోట్లు. కార్మికులకు 34% వాటా ప్రకటించినటువంటి ప్రభుత్వం. 34% అంటే ఎంత రావాలి? ఈ 6,294 కోట్లలో 2,172 కోట్లు రావాలి. కానీ ఇక్కడ సర్కారు జిమ్మికి చేసింది. లాభాల్లో 4,034 కోట్లు పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్లలోనే 34% ప్రకటించింది. అంటే కేవలం 819 కోట్లతోనే బోనస్ ప్రకటించింది మన రేవంత్ రెడ్డి సర్కార్. గత ఏడాది కూడా ఇట్లనే బోనస్లో కోత పెట్టింది. వాస్తవానికి 6,000లో 34% ఇస్తే వచ్చినటువంటి లాభము 6,000 కోట్లలో 34% కనుక 34% కనుక ఇది ఇస్తే, బోనస్ ఇస్తే వాళ్ళకు రావాల్సింది 2,172 కోట్లు రావాలి. ఆ 6,000 కోట్లలో 34% అంటే. కానీ ఇక్కడ ఏమైతా ఉన్నది? ఆ దాంట్లో 4,034 కోట్లు పక్కన పెట్టేసారు. అసలు లాభం ఇంత అని చూపించారు. ఎంత పెద్ద మోసం అంటే సింగరేణి కార్మికులను నెట్ట నిలువున మోసం చేస్తా ఉన్నారు. చూడండి ఇక్కడ ఇప్పుడు మొత్తం లాభాలు ఎంత అంటే 6,394 కోట్లు మొత్తం లాభాలు. దీంట్లో 34%, ఈ లాభాల్లో 34% కనుక ఇస్తే వీళ్ళకి రావాల్సింది 2,172 కోట్లు. ఇందులో ఒకవేళ కార్మికులకు రావాల్సింది 2,172 కోట్లు వీళ్ళకి రావాలి. కానీ ఏం చేసిరు తెలివిగా, ఈ లాభాలు ఏదైతే ఉన్నదో ఈ లాభాలలో ఒక 4,032 కోట్లు, అంతేనా? 4,034 కోట్లు. ఈ 34 కోట్లు ఇవి పక్కన పెట్టేసిరు. మరి ఎందుకో ఇవి పక్కన పెట్టేసి మొత్తం లాభాలనే ఇవి పక్కన పెట్టేసి మొత్తం లాభాలే ఇవి ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం మొత్తం లాభాలే 2,360 కోట్లు. 2,360 కోట్లు మాత్రమే లాభాలు వచ్చినాయి సింగరేణికి అని చెప్పిస్తా ఉన్నారు. ఇంత లాభాలు వస్తే ఇది పక్కన పెట్టేసి కేవలం వచ్చింది 2,360 కోట్లే మనకు లాభాలు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. దాంట్లో 34%, ఇంకా దీంట్లో 34% మేము బోనస్ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన సర్కారు కంటే ఎక్కువ పర్సెంటేజ్ మేము బోనస్ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు. దాంతో ఇక్కడ ఎంత వస్తూ ఉన్నది? 819 కోట్లు కార్మికులకు వస్తుంది. ఎక్కడి 2,172 కోట్లు, ఎక్కడే 819 కోట్లు. సో ఎంత మింగేస్తున్నారో చూడండి. ఇవన్నీ సింగరేణి వాళ్ళ కష్టం, వాళ్ళ కార్మికుల కష్టం ఇది. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీకు ఎంత 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 వచ్చేది ఉంటే ఎంత ఇస్తున్నారో మీరు చూడండి. మీకు 2 లక్షలు వచ్చేది ఉందనుకో బోనస్ కింద, అంతేనా? 2 లక్షలు వచ్చేది ఉంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత చేస్తున్నది? 2 లక్షలు వచ్చేది ఉంటే 80,000 ఇస్తున్నది బేసిక్గా. వాస్తవానికి అయితే మీకు వాళ్ళ లెక్క అసలు లాభాలకు వెళ్ళి ఇస్తే మీకు 2 లక్షల రూపాయలు రావాలి ఒక్కొక్క కార్మికుడికి. కానీ 2 లక్షలే కాదు, 2,17,000 రూపాయలు రావాలి ఒక్కొక్క కార్మికుడికి. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జిమ్మిక్ వల్ల, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి జిమ్మిక్ వల్ల కేవలం 80,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అసలు లాభాలను తగ్గించేస్తూ ఉన్నారు, పర్సంటేజ్ పెంచుతూ ఉన్నారు, లాభాలను తగ్గించి చూపిస్తూ ఉన్నారు. పర్సంటేజ్ ఏమో గతం ఇచ్చిన దానికంటే మేము 5 ఎక్కువ ఇస్తున్నాం, 10 ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ దాని వచ్చిన లాభాలను మాత్రం గింతనే వచ్చింది అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా అంటే జనాలకు అర్థం కాకుండా మోసం చేయడం అన్నమాట. నమ్మించి గొంతు కూడా అంటారు కదా, గట్ల అంటే టైప్ అనమాట ఇదంతా కూడా. చూడండి, ఇది దాని వెనకాలన్నటువంటి జిమ్మిక్. సింగరేణి కార్మికులకు మరోసారి రేవంత్ సర్కార్ శటగోపం పెట్టింది. బోనస్ పేరుతో దగాకు పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి మొత్తం లాభాల్లో నుంచి వాటా ఇవ్వకుండా మోసం చేసిందన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయలకు పైగా బోనస్ ఇవ్వాల్సింది పోయి కేవలం 819 కోట్లే ఇచ్చిందని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 19% వాటా ఇచ్చి 34% వాటా ఇస్తున్నామని ప్రకటించి మోసం చేస్తున్నారు. వాస్తవానికి కూడా ఇక్కడ
వీళ్ళు ఈ లెక్క ప్రకారం లెక్కలేస్తే అంటే గిరిజన ప్రకారం లెక్కలేస్తే వీళ్ళు ఇచ్చింది మొత్తం దాంట్లలో 13%. కానీ ఇది తగ్గించి 34% చెప్పడం వల్ల చెప్పడానికి ఎంత అవుతుంది? మీకు 34% బోనస్ ఇచ్చినాం మేము జనాలకు చెప్పడం, ఆ సింగరేణి కార్మికులకు చెప్పడం, మీకు గత ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ ఇచ్చినాం 34% ఇచ్చినాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వీళ్ళకి వచ్చేది ఎంత? 13% అసలు లాభాలకెళ్ళి తీసుకుంటే లెక్క. ఇగో ఈ రకంగా ఉందన్నమాట కథ. సింగరేణి కార్మికులకు మరోసారి బోనస్లో రేవంత్ సర్కారు అన్యాయం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రతి ఏటా సింగరేణి కార్మికులకు దసరా బోనస్లు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. వచ్చిన లాభాల నుంచి కొంతమేర అందజేస్తారు. అయితే ఈ ఏడాది సింగరేణిలో మొత్తం 6,394 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ప్రభుత్వం కార్మికులకు 34% వాటా ప్రకటించింది. అంటే ఈ లెక్కన ప్రభుత్వము 2,172 కోట్లు కార్మికులకు బోనస్ రూపంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ జిమ్మిక్కులు చేస్తూ వచ్చింది. వచ్చిన మొత్తం లాభాల్లో సింగరేణి సంస్థ విస్తరణ పేరుతోటి ఈ ఏడాది ఏకంగా 4,034 కోట్లను పక్కన పెట్టింది. ఆ వచ్చిన లాభాలకెళ్ళి సింగరేణి విస్తరణ కోసం అని చెప్పేసి మొత్తం లాభాలల్లో ఆ 4,034 కోట్లను పక్కన పెట్టేసింది. దీంతో మిగిలింది కేవలం 2,360 కోట్లే. దీంట్లో నుంచి 34% వాటా ప్రకటించింది. అంటే కేవలం కార్మికులకు 819 కోట్లు మాత్రమే బోనస్ రూపంలో అందనున్నాయి. ఈ లెక్కన లాభాల నుంచి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 13% వాటా మాత్రమే. ఏది? అసలు లాభాల్లోకి వెళ్ళి ఇచ్చింది కేవలం 13% వాటా మాత్రమే ఇచ్చిరనమాట. కానీ ప్రచారం మాత్రం 34% వాటా పంచుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి 819 కోట్ల బోనస్తో ప్రతి కార్మికుడికి 1,95,610 రూపాయలు అందుతాయి. 1,95,000 అందుతున్నాయి కదా. మీకు వాస్తవానికి అసలు లాభాలు మీకు పంచితే కనుక అదే 34% కింద పంచితే మీకు ఎంత రావాలి తెలుసా? దగ్గర ఇప్పుడు దీనికి డబల్ రావాలి. అంటే 4 లక్షల రూపాయలు వస్తాయి. 800 కోట్లకే గింత వస్తే మొత్తం దాంట్లో వీళ్ళు చెప్పిన 34% ఇస్తే 34% పక్కన పెట్టి కేవలం 20% ఇచ్చినా కానీ మీకు బొచ్చడు పైసలు వస్తాయి. దీనికంటే డబల్ వస్తాయి. మొత్తం దాదాపు 71,000 మంది కార్మికులు ఈ ప్రయోజనం చేకూరుతున్నది ఆ కార్మికులకు. మరొక వైపు కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 చొప్పున బోనస్ అందించాలని ప్రభుత్వము నిర్ణయించింది. దసరాతో పాటు దీపావళికి కూడా ఈ బోనస్ ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి కూడా పోటీ పడుతుందని, అయాచిత లబ్ధి కోసం ప్రయత్నించడం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక సింగరేణి మనుగడ, లాభాల అర్జన, ప్రపంచంతో పోటీ పడడం వంటి కీలక అంశాలపై కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమాలోచన చేసి పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు పోతామని చెప్పారంట. అసంతృప్తిలో కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం మెజారిటీ అమౌంట్ను పక్కన పెట్టి వాటాలు ప్రకటించడం పైన కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఏడాది కూడా ఇలాగే లాభాల నుంచి వాటాలను పక్కన పెట్టి ప్రకటించారని, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తీరుగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం లాభాల్లో కార్మికులకు ఇప్పుడు ఎంత వాటా ఇస్తున్నారో చెప్పాలని, కానీ తప్పుడు ప్రకటన చేయడం సరికాదని అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా కార్మికులకు 34% వాటా రావడం లేదని, కేవలం 13% వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో ఇది అసలు కథ. ఇలా 34% బోనస్ వెనక ఉన్నటువంటి బోగస్ కథ ఇగో ఈ రకంగా ఉందన్నమాట. సో కాబట్టి సింగరేణి కార్మికులు ఈ సింగరేణి బెల్టు, ఈ బెల్టులో మొత్తం కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం మీరు చూడండి కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ, ఆ పక్కన ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా గోదావరి కని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకోటి ఏంటి, అది మన సింగరేణి పక్కనే ఉంటుంది. ఇప్పుడు గడ్డం వివేకుల అన్న ఉన్నాడు కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇట్లా సింగరేణి కోల్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కోల్ బెల్ట్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఖమ్మం దాకా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకే సింగరేణి కార్మికులు వాళ్ళకు ఓటేసినందుకు ఇగో ఈ రకంగా మోసం చేస్తుంది అన్నమాట కాంగ్రెస్ పార్టీ. ఇది అర్థం చేసుకోవాలి మనం. చాలా ఇది ఎట్లా ఉంటుంది అంటే పేరేమో పెద్దగా ఉంటుంది. ఎంత ఇస్తున్నాడు మన కేసీఆర్ కంటే ఎంత ఇస్తున్నాడు అంటే, కేసీఆర్ తక్కువ ఇచ్చి నేను 34% ఇస్తున్నాడు అని అంటాడు. కానీ ఆ 34% ఎల్లకెళ్ళి ఇస్తున్నాడు, కొసర్ లాభాలకెళ్ళి ఇస్తున్నాడు. అసలు లాభాలు 4,000 కోట్లు పక్కన పెట్టిండు. ఈ కొసర్ లాభాలు ఏవైతే ఉన్నాయో 2,000 కోట్లు, ఈ 2,000 కోట్లకి వెళ్ళి 34% ఇచ్చిండు.
అసలు లాభాలకు వెళ్ళి అదే 34% ఇచ్చాను అనుకో మొత్తం కలిపి, ఇప్పుడు మీకు వచ్చే అమౌంట్ కంటే 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ వస్తాయి పైసలు. ఇగో ఆ రకంగా మోసం చేసుకుంటూ వచ్చినన్నమాట.